వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు మెంతి పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్, మెంతి ఆకు, గుప్పడి పచ్చిమిర్చి, జీడిపప్పు పలుకులు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పలావ్లో ఏంటంటే గీను కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ, అల్లం వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసి అవి కూడా మంచిగా వేయించుకోవాలి. గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మెంతి ఆకు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే పలావ్ అనేది టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. మనం గంట ముందు నానబెట్టుకున్న కప్పు బఠానీలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని తగిన వాటర్ ఎంత పోసుకుంటే టేస్టీ పలావ్ అనేది రెడీ.